రాష్ట్రంలోనే అతి పెద్ద నగదు బహుమతి 88,880 రూపాయలు. అంతేకాకుండా గంభీరమైన మేకపోతు కూడా బహుమతిగా లభిస్తుంది. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 3 పోటీల్లో 2 అతి పెద్ద జట్లు మిగతా జట్లతో తలబడబోతున్నాయి. ఈ రోజు మీ అందరినీ ఈ పోటీలు ఉత్సాహపరచబోతున్నాయి. ఈ పోటీలో తుది విజేత ఎవరన్నది మరి కాసేపట్లో తెలియబోతోంది. పోటీ ఇప్పుడు మొదలు కాబోతోంది. అందరూ కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టండి. ఈ ఏడాది అన్ని జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేసి ఈ పోటీలో పాల్గొన్నాయి. ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇక్కడ ఒక సైన్ చేయండి. ఆ పోలీస్ టీం పేరే రాసేయచ్చు కదా ప్రెసిడెంట్ సార్. సెకండ్ ప్రైజ్ రాసుకోండి. ఏంటి బెట్ కడదామా? కుర్రాలని గెలవనివ్వండి. ఏంటి పెద్ద కుర్రోళ్ళు ప్రవీణ్ టీం కి సపోర్ట్ చేస్తున్నారే, మీకు సిగ్గులేదు? గెలిపిద్దాం. వాడు పోలీసేగా, పోలీస్ టీం తరపున ఆడమనండి. వాడు పోలీస్ జాబ్ లో చేరి 2 ఏళ్ళు అవుతోంది. మొదటి నుంచి కింగ్స్ జట్లోనే ఆడుతున్నాడు. ఖచ్చితంగా ఓడిపోతాడు. 2 జట్లు చాలా బలమైన జట్లు. ఈ పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే ఓకే. అవతలకెళ్ళరా. మా టీంలో ఎవరికైనా ఏమైనా అది చూసుకోవడం మాకు తెలుసు. నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. అవతలకెళ్ళరా. ఆగండి. ఏంట్రా నవ్వుతున్నావు? చేస్తే ఏంటి ఇప్పుడు? ఫిజియోథెరపిస్ట్ వస్తున్నాడు రా. మా టీం వాళ్ళ టీం అనుకుంటా. ఇప్పుడు మనల్ని ఉత్సాహపరచడానికి మన ప్రియమైన నాయకురాలు శ్రీమతి నిత్య ఇక్కడికి విచ్చేశారు. మీరు వచ్చారా? బాగున్నారా? అత్యంత నమస్కారం. ఉత్సాహంగా చూస్తున్నటువంటి పోటీ ఇదిగో ఇప్పుడు మొదలయ్యింది. మీరందరూ ఈ పోటీని తిలకించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఎంతటి బలమైన ఆటగాళ్ళైనా గానీ గత 2 సంవత్సరాలుగా ఆ కోపే పోలీస్ అకాడమీకి చెందిన వాళ్ళు అదిగో విజయం సాధించడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ తర్వాత స్థానంలో ఎటువంటి ప్రత్యర్థి అయినా గానీ మదం ఎక్కిన ఏనుగునైనా అణిచివేసేటటువంటి కింగ్స్ జట్టు ఇప్పుడు విచ్చేస్తోంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. కాబట్టి ప్రేక్షకులందరూ మ్యాచ్ ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఈ పోటీని తిలకించడానికి గెలిచిన విజేతలకి బహుమతులు ఇవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గౌరవనీయులైన రాజేంద్ర సార్ విచ్చేసి ఉన్నారు. పోటీ మొదలవుతోంది. చప్పట్లు కొట్టండి. ఆటగాళ్ళని ఉత్సాహపరచండి. గత సంవత్సరం విజేతలు, మాజీ విజేతలు ఇప్పుడు తలబడుతున్నారు. ఈ 14 మంది ఆటగాళ్లలో 7 విజేతలు ఎవరవుతారన్నది మరి కాసేపట్లో తెలియబోతోంది. టీం రెడీ, రెడీ, స్టార్ట్ ద గేమ్. బాగా చప్పట్లు కొట్టండి. గెలుపోటముల్ని నిర్ణయించడానికి ఇంకో ఒకే ఒక్క నిమిషం సమయం మాత్రమే ఉంది. విజయ కేతనం ఎగరవేయబోతున్నది ఎవరు? వేల మంది ప్రేక్షకుల మధ్య జరుగుతున్న ఈ పోటీ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆటగాళ్ళందరినీ ఉత్సాహపరచండి. చప్పట్లు కొట్టండి. ఆటగాళ్ళందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవరు గెలుస్తారో ఇప్పుడు మనం వేచి చూద్దాం. చప్పట్లు కొట్టండి. వాళ్ళని ఉత్సాహపరచండి. పోలీసుల జట్టు గెలవబోతుందా లేదంటే కింగ్స్ జట్టు గెలవబోతుందా? విజయం ఎవరిని వరించబోతోంది? ఉత్సాహపరచండి. చప్పట్లు కొట్టండి. వీళ్ళ కాళ్ళు చిరుత పులుల్లా కదులుతున్నాయి. ఆటగాళ్ళందరూ వేటాడే పులులా విజృంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న 14 మంది ఆటగాళ్ళు పులులతో సమానం. గత సంవత్సరం ఛాంపియన్లుగా నిలిచిన పోలీసుల జట్ట లేదంటే గత సంవత్సరం రన్నర్ గా నిలిచిన ప్రవీణ్ మైకేల్ జట్ట చివరి 10 అడుగులు దగ్గరకు వచ్చేశారు. ఈ 10 అడుగులు దాటారంటే కింగ్స్ జట్టు విజయం సాధిస్తుంది. చప్పట్లు కొట్టండి. ఉత్సాహపరచండి. మీ ఉత్సాహం చాలా చాలా అవసరం. అదిగో చివరి అడుగు దాకా వచ్చేసారు. ప్రవీణ్ మైకేల్ టీం గెలవబోతోంది. అదిగో గెలిచేసింది. ప్రవీణ్ మైకేల్ టీం గెలిచేసింది. విజయం వారినే వరించింది. అందరి అంచనాలని వాళ్ళు అందుకున్నారు. కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. కింగ్స్ జట్టు, కింగ్స్ జట్టు, కింగ్స్ జట్టు. ఉత్సాహపరచండి. చప్పట్లు కొట్టండి. పోటీలో తీవ్రంగా కష్టపడి శ్రమించి గెలిచిన వాళ్ళని మనం ఉత్సాహపరిచి వాళ్ళని అభినందించాలి. కింగ్స్ జట్టు విజయం సాధించింది. కింగ్స్ జట్టు. మా అరికరా క్లబ్ ఏర్పాటు చేసిన 8వ మండలపు తాడులాగే పోటీలు 14 ఊర్ల నుండి 65 జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. వాటిలో 67 జట్లు ఓటమి పాలయ్యాయి. కింగ్స్ జట్టు వీరులు విజేతలుగా ప్రకటించడం జరిగింది. 8వసారి ట్రోఫీని వాళ్ళు అందుకుంటున్నారు. ఆ జట్టుకి శుభాకాంక్షలు. ప్రవీణ్ సార్,
అన్ని విషయాలు తెలుసు కదా, మీకేం చెప్పనక్కర్లేదు. పోస్టల్ ఒకటే కదా, ఇదిగోండి అమ్మగారి స్లిప్. నువ్వు వేస్తావు, అది మాకు తెలుసు. పోస్ట్ బ్యాలెట్ మాకివ్వండి, మేము వేస్తాం. ఇంకా వాళ్ళు రాలేదు. అలాగే. అవును బామ్మకి ఎలా ఉంది? పర్లేదు లేక లోపల నిద్రపోతుంది. ఒకటో రోజు అమ్మగారు తీసుకెళ్ళడానికి బండి కావాలంట. నేను సరే వస్తా. సార్, వస్తాం. సరే. వెళ్ళొస్తాం. ఉమ్. ఏ ప్రవీణ్, నువ్వు ఇంకా రెడీ కాలేదా? పెళ్లి చూపులకి వెళ్దామని ఇలా లేట్ చేస్తే ఎలా? ఇంకా కొంచెం ఉన్నాయి. చాలు చాలు, టైం అయింది. నువ్వు వెళ్ళి రెడీ వెళ్ళు, మిగతావి నేను అరే చూసుకుంటా. ఆగు, ఆగమంటుంటే. ఇదిగో, ఇది నిన్న పంపిన ఫోటో, ఇది ఇవాళ మార్నింగ్. ఇదిగో ఇది 5 నిమిషాల ముందు పోస్ట్ చేసింది. తన మాత్రం అక్కడ జాలీగా ఉంది. వీడు మాత్రం ఎందుకు దాన్ని తలుసుకుని ఇలా దేవదాస్లాగా ఉన్నాడు? ఏం చేయనమ్మా, నేను చెబితే మాత్రం వింటారా? రే ఇలా రారా, ఎప్పుడు నీకు ఆటలేనా? ఇదొక్కటే తక్కువైంది ఇక్కడ. నాన్న గోళే పడలేకపోతుంటే వీడి గోళ ఒకటి. నువ్వెందుకమ్మా పిల్లని తిడతావు? ఈ ప్రవీణ్కి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ నేను మా ఆయనతో వెళ్ళను, అందుకే ఇలా కష్టపడుతున్నాను. సరే, ఈవినింగ్ క్లబ్ లో కలుద్దాం. వస్తామా? రేయ్, ఈ గెటప్ లో నా పెళ్లి చూపులకు వెళ్తున్నావు ప్రవీ? రే, నువ్వు డ్యూటీకి వెళ్తే ఎలారా? వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు. డిఓఎస్పీ రమ్మన్నారు. ఇప్పుడు వెళ్ళకపోతే నా పని పోతుంది. పానీ పాట లేని వాడికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడేమో కనుక్కో. ఆయన ఓకే అంటే నాకు ఓకే. భలే చెప్పు బా. పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరే చెప్పండి. ఓకేనా? టీ తీసుకురా. నువ్వు ఇప్పుడు ఏ డాక్టర్ చూపిస్తున్నావురా? నడుపు నొప్పి అని చెప్పి సిక్ లీవ్ తీసుకొని ఎస్పీ కంటే ఎందుకు పడ్డావురా? నేను ట్రాఫీ ఇచ్చింది ఆయనే. ఆయన ఏమన్నారో తెలుసా? నేను మెడికల్ బోర్డుకి రిఫర్ చేసి పన్ను నుంచి తీసేయాలంట. ఎలాగో నేను మాట్లాడి సాల్వ్ చేశాను. అంతా మీ నాన్న కోసమే. లోకల్ స్టేషన్ జాయిన్ అవుతావుగా, త్వరగా క్యాంప్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకొని జాయిన్ అవ్వు. కంప్యూటర్ తెలుసా? లేదు సార్. తెలిసినా ఎవరో తెలియదని అంటారు. డీజిల్ అడిషనల్ కోటా అయిపోయింది. పాస్ లేకుండా డిప్పర్ వస్తే వాళ్ళని మీరు పట్టుకోండి. కొత్తగా వచ్చాడు, మన డ్యూటీ గురించి చెప్పండి. ఓకే సార్. సార్ మీరు బయటకు వెళ్తున్నారా? లేదు, నేను ఆ జీప్ తీసుకెళ్తాను. ఆ ఎల్పీ కేసు నేరస్తుడి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెళ్ళి చూసొస్తాను. డ్రైవర్ ఉంటే తీసుకెళ్ళండి. ఏమయ్యా, నీకు బండి నడపడం వచ్చా? సార్, ఆథరైజేషన్ ఉంది సార్. నువ్వు వెళ్లేదారిలో 2 సుమోటోను పట్టుకో. అలాగే సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మగారు మాత్రమే ఉన్నారు. ఒకవేళ మీకు మా నాన్నగారు తెలిసి ఉండొచ్చు. అడిషనల్ ఎస్ఐగా ఉండేవారు. 8 ఏళ్ల ముందు రామాపురం స్టేషన్లో యాక్సిడెంట్లో చనిపోయారు. అర్థమైంది, మన ఆర్కే మైకేల్ గారు. అంటే నువ్వు ఆర్కే మైకేల్ గారు కొడుకువా? ఇనిషియల్ ఆర్కే కాదు, మైకిలే. ఆయనలే. కొంచెం బొజ్జ, బట్టతల, కళ్ళు పెద్దవిగా ఉంటాయి, పెద్ద పెద్ద గుడ్లు. మైకేల్ గారు. మేము ఆర్కేనే పిలుస్తాం. ఆయనే మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. కాలం ఎలా మారిపోతుందో చూసావా? 33 ఆన్సరింగ్. లొకేషన్ పరంబకాడు. సెట్ ని జాగ్రత్తగా చూసుకోవడం నీ పని, గుర్తుంచుకో. ఇక్కడే ఆపు. నువ్వు బయలుదేరు. సార్, ఒంటరిగా వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను. అరే, నేను నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళడం లేదు. మందు కొట్టి మత్తుగా ఉంటుందని బైక్ ఇక్కడ పెట్టాను. ఓయ్, నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషయం ఏం చెప్పకో. సర్లే, బయలుదేరు, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. ఆగమంటుంటే. అమ్మా, ఏ ప్రాబ్లం లేదమ్మా, బండెక్కేశాను. స్టేషన్కి. కంప్లైంట్ ఇవ్వాలంటే వేరే బండిలో రండి. లేదు సార్, నేను లేడీ పోలీస్ని. సునీత, ఏమిటి ఈరోజు లేట్ అయ్యా? నమస్కారం సార్, ఈరోజు తబాల్కి. మనకు కావాల్సిన అమ్మాయే. స్టేషన్లో కలుద్దాం. నువ్వు పోరా. వాళ్ళని స్టేషన్కి వచ్చేయమనండి, డబ్బులు నేను ఇస్తాను. ఇంకా పనికొచ్చిన వాళ్ళ దగ్గర సిమెంట్ మూటని టైట్గా కట్టేయమనండి. అంతా నేను పంపించాను కదా.
వచ్చిందా? సరే ఓకే. సరే సరే ఏ, స్టేషన్ అది కొంచెం జరిపెట్టవయ్యా. ఓకే సార్. కొద్దిగా ఎరువు ఏదైనా ఉంటే కాస్త కలుపు, అప్పుడే బాగుంటుంది. అన్నింటి మీద కాస్త ఎరువు జల్లేవనుకో, అప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. సార్ ఇదిగో, ఇదేమీ క్యాంప్ కాదు. పొద్దున ఒకసారి చాలు, ప్రతిసారి విష్ చేయక్కల. సార్ సార్ రైటర్ పిలుస్తున్నారు. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి. వచ్చే శుక్రవారం రోజు ఆపంగుడ్డు నువ్వే కొనివ్వాలి. అంతే కదా, ఇచ్చేద్దాం.